నుంచి బస్సులో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని అక్కడి నుంచే కాంగ్రెస్ నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ నుంచి బస్సులో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7 బ్లాక్లోని పిల్లల్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని అక్కడ నుంచే కాంగ్రెస్ నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కాసేపట్లో మేడిగడ్డకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే ఇక్కడ చేరుకోబోతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ రోజు మేడిగడ్డలో ఉన్నటువంటి కాళేశ్వరం పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నటువంటి ఆధారంగా విచారణ అనంతరం ఈ రోజు భారీ మొత్తంలో పవర్ ప్రజెంటేషన్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచే అసెంబ్లీ దగ్గర నుంచి నేరుగా 2 బస్సుల్లో బృందం అయితే బయలుదేరింది. ప్రస్తుతం అయితే జనగం పరిసర ప్రాంతాలు దాటినట్టుగా తెలుస్తోంది. ఇంకా కొద్ది గంటలు అంటే కొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అఖిలపక్ష బృందం అయితే ఇక్కడ రాబోతున్నారు. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ఏర్పాటు చేయడం విషయంలో లక్షల వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమయ్యాయని చెప్పేసినటువంటి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు అయితే కాంగ్రెస్ చేసుకుంటూ వచ్చింది. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏదైతే ఈ విచారణ నిమిత్తం వారికి అందజేశారు. అయితే అప్పటి నుంచి గత 15 రోజుల క్రితము 3 రోజులు ఇక్కడే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడ బస చేసి ఇక్కడ విచారణ చేపట్టారు. విచారణ నివేదికలో భాగంగా హార్డ్ డిస్కులు, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన రికార్డులు కూడా పూర్తి స్థాయిలో ఎర్రమంజిలో ఉన్నటువంటి శాఖ కార్యాలయానికి పంపించి అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దాదాపుగా 3 రోజుల పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడ విచారణ చేసిన అనంతరం పూర్తి స్థాయిలో ఆ 80,000 కోట్ల వరకు అయితే అన్యాక్రాంతమైనట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ ప్రధానంగా 6, 7 అదొకటి 21 పిల్లల పగుళ్ళు ఏర్పడినట్టుగా గతంలోనే గుర్తించారు. గుర్తించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థలకు అప్పగించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా పట్టింపులు చర్యలు తీసుకోలేదనేది మాత్రం ప్రధానంగా నివేదికలో బయటపడింది. అయితే దాని విషయంలో సీఎం అప్పట్లో సీఎం కేసీఆర్, అదేవిధంగా స్మితా సబర్వాల్ ఇన్ఛార్జ్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆ విషయంలో చాలా మటుకు నిర్లక్ష్యం వహించారు అనేది మాత్రం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే నివేదికలో తేలింది. దాని విషయంలో ఇప్పుడు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా వారి బృందం ఇక్కడికి వచ్చేసి అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలు, అదేవిధంగా నిర్లక్ష్యపు ధోరణి పూర్తి స్థాయిలో పవర్ ప్రజెంటేషన్ చేసే విధంగానైతే ఇక్కడ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన బృందం ఇప్పుడు కాసేపటి క్రితమే జనగామ పరిసర ప్రాంతాలు దాటినట్టుగా తెలుస్తుంది. ఇక కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 2:30 ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన పగుళ్లు జరిగినటువంటి కాడ ప్రాంతంలో పరిశీలన చేసి అక్కడ విజిటింగ్ చేస్తారు. ఆ తర్వాత విజిటింగ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఏ విధంగా ఉంది, నివేదికలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినాలిటీ కూడా పర్యవేక్షించిన తర్వాత పవర్ ప్రజెంటేషన్ చేసేందుకైతే మేడిగడ్డ పక్కన ఉన్నటువంటి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పవర్ ప్రజెంటేషన్ చేయడమే కాకుండా ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎంత అవినీతి జరిగింది, ఈ అవినీతిలో ఎవరెవరు పాలు పంచుకున్నారు, ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఫర్దర్ గా చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే 1,00,000 కోట్ల రూపాయలతో అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి పవర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అన్యాక్రాంతమైంది ఆరోపణలు అయితే అదేవిధంగా అవినీతి చోటు చేసుకున్నది మాత్రం ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో తేలింది అనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తోంది. దాని మీద మరి సీఎం రేవంత్ రెడ్డి గత సీఎం కేసీఆర్ పైన ఎలాంటి ప్రెజెంటేషన్ చేస్తారు, అక్కడ ఎక్కడ తప్పిదం జరిగింది, ఏ విధంగా ఉందని మాత్రం సర్వత్రా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పవర్ ప్రజెంటేషన్ మీద చూస్తున్నారని తెలుసుకోవచ్చు మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.